హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ లాగ్. సో లవంగాన్ని మా చిన్నత్తమ్మ ఇంట్లో వదిలేసి వస్తున్నాడండి మా ఆయన. ఇంకా మా ఆయన ఆఫీస్ నుంచి తొందరగా వస్తున్నాను, రెడీ అవ్వమన్నారు. సో నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, పాపకైతే అదే డ్రెస్ వేసేసానండి. సో స్టార్ట్ అయ్యాం టెంపుల్కి. సో ఫస్ట్ మంగాపురంకి వెళ్దామన్నారు మా ఆయన. అక్కడ రష్ కొంచెం ఎక్కువగా ఉంది, పోయాము. సో పాప కొంచెం నలిగిపోతుందని చెప్పి అలిపిరికి వెళ్దామని చెప్పారు. సో అలిపిరి సైడ్ రోడ్లో దేవలోక్ అంట మా ఆయన చెప్పారు. నేను కూడా ఎప్పుడు వినలేదండి, చూశాను బయట నుంచి. సో ఇక్కడ దేవుడికి అభిషేకం చేస్తున్నారు. మార్నింగ్ 7:30 అలా పాలాభిషేకం అవన్నీ ఉంటాయంట. సో చాలామంది వచ్చారండి, ఇక్కడ పూజ జరుగుతుంది చూడండి. సో స్వామి అమ్మవార్లిద్దరూ ఎంత బాగా రెడీ చేశారు చూడండి. సో మేము కొంచెం లేటుగా వచ్చాం కాబట్టి మంగాపురంకి వెళ్ళేసి, ఇక్కడ చాలా తక్కువ ఉన్న జనాలు అంతా వెళ్ళిపోయారు. ఇది దేవుడు వారు ఉయ్యాలంట. సో మార్నింగ్ 7:30కి వైకుంఠ ఏకాదశి అయిపోతుందంట, అప్పుడు పాలాభిషేకం చేస్తాను రమ్మని చెప్పారు అందరినీ. చూడండి ఎంతమంది వచ్చి వెళ్ళిపోయారు. బట్ చాలా బాగా చేశారండి పూజ. చూడండి దేవుడిని మళ్ళీ జూమ్ చేసి చూపిస్తాను. అక్కడ చూసారు కదా, అక్కడ వెంకటేశ్వర స్వామి వేషం వేసుకొని ఒక ఆయన ఉన్నారు చూడండి, అంటే హెడ్ పైన ఏదో పెట్టుకున్నారు కదా. సో ఇంకా మా ఆయన నేను స్టార్ట్ అవుతున్నాము అలిపిరికి వెళ్దామనేసి. సో చూడండి అలిపిరి దగ్గర ఎంత బాగున్నారో దేవుడు. లైటింగ్ సెట్టింగ్ బాగా వేశారండి. వెంకటేశ్వర స్వామికి 3 తలకాయలాగా డెకరేషన్ చేశారు చూడండి. సో ఇది అలిపిరి దగ్గర పైన బ్రిడ్జ్ దగ్గర వాటర్ వస్తాయి కదండి, అది చూడండి లైటింగ్. సో అక్కడైతే దర్శనం చేసుకున్నాను. ఇది వైకుంఠ ఏకాదశి ద్వారం అంట. ఇక్కడ నుంచి వెళ్తారని ఏదో డెకరేషన్ చేస్తున్నారండి. సో మేము తొందరగా వెళ్ళి దర్శనం చేసుకొచ్చేసాం. ఈ టైంకి క్లోజ్ చేసేస్తారంట. ఇప్పుడే 7:40 అలా అయిపోయింది, ఇంకా దర్శనం చేసుకొచ్చేసాము. సో గోబీ తీసి ఇచ్చారు మా ఆయన. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్